కేదార్నాథ్ ఆలయం హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. శివుడికి అంకితం చేయబడింది. ఇది ఉత్తరాఖండ్లోని గార్వాల్ హిమాలయాల్లో మందాకిని నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ అక్షయ తృతీయ నుండి నవంబర్ కార్తీక పూర్ణిమ వరకు మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో ఆలయం మూసివేయబడుతుంది. విగ్రహాన్ని ఉకి మట్కి తరలించి అక్కడ 6 నెలల పాటు పూజలు నిర్వహిస్తారు. కేదార్నాథ్ ఆలయం యొక్క ముఖ్య విశేషాలు. కేదార్నాథ్ ఆలయం మహాభారత కాలం నాటిదని నమ్ముతారు. పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని, శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది శివుడికి సంబంధించిన అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఉంటుంది. కేదార్నాథ్ చార్ధమ్ యాత్రలో ఒక భాగము. యాత్రికులు యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్తో పాటు కేదార్నాథ్ను కూడా సందర్శిస్తారు. కేదార్నాథ్లో తీవ్రమైన వాతావరణం ఉంటుంది. అందుకే ఆలయము ఏడాదిలో కొంత భాగం మాత్రమే తెరిచి ఉంటుంది. యాత్రికులు సాధారణంగా మే నుండి అక్టోబర్ మధ్య కేదార్నాథ్ను సందర్శిస్తారు. కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడానికి మీరు గౌరీకుండ్ నుండి 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి లేదా హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రతి హిందువు కూడా తప్పకుండా దర్శించవలసిన ఆలయం ఇది. జీవితంలో ఖచ్చితంగా చూడండి. ఎవరైనా సరే కేదార్నాథ్కి వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి. అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది.